అందరికీ నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే నాకు జస్ట్ ఇందాకే అనుకున్నాను, మై బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ కరెక్ట్గా 6 ఉండేవారు అంతే ముందు, అండ్ ఓన్లీ 1 ఫోటోగ్రాఫర్. నో ఫోన్స్, నో రికార్డింగ్, నో కెమెరాస్, నథింగ్. రేపు రిలీజ్ అనగా జస్ట్ ఒక 6 ఉండేవారు. వాళ్ళు క్వశ్చన్స్ అడిగేవారు, అయిపోయేది. భయం కూడా ఉండేది కాదు మాట్లాడతాకి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే కూడా భయము, ఎక్కడ కెమెరా పెడతారు, ఎక్కడ ఏం చేస్తారు, ఫ్రీజ్ అయిపోయి ఉన్నాం. ఎనీవే, ఇట్స్ నైస్ టు సీ సో మెనీ పీపుల్, సో నైస్ టు సీ మీ అందరినీ, అండ్ ఫెంటాస్టిక్. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఐ థింక్ లెనిన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది, నేను రావటం బయటికి వచ్చి మాట్లాడతాము. ఇంకొకటి ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మన నందు నాకు కథ చెప్పినప్పుడు నేను ఇది మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను. సార్, ఇది శ్రీరామపురంలో జరిగే కథ అన్నాడు. శ్రీరామపురం అనగానే నాకు ఇమీడియట్గా యాంటెనా పైకి వెళ్ళింది, ఎందుకంటే అది మా నాన్నగారు ఊరు. బట్ కృష్ణా జిల్లా అది, బట్ ఇది చిత్తూరు జిల్లా అని చెప్పి మొదలుపెట్టాడు. ఎనివే యాంటెనా పైకి వెళ్ళిపోయింది, సో వింటం మొదలుపెట్టాను. అండ్ ఫెంటాస్టిక్ నేరేటర్, అండ్ అతను రాత డైలాగ్స్ కానీ ఇట్స్ రియలీ ఈ మధ్యకాలంలో అంత మంచి డైలాగ్స్ వినలేదు, నందు రాసిన డైలాగ్స్. అండ్ అఖిల్ని వాళ్ళ శ్రీరామపురం కూడా తీసుకెళ్ళినప్పుడు చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. నేను మొన్న కొన్ని వీడియోలు అవన్నీ చూశాను, వాళ్ళ అమ్మగారు భోజనం పెట్టడం అఖిల్కి, ఇవన్నీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్. అండ్ మీ అమ్మగారి పేరు మురళి కదా, మురళి గారికి థ్యాంక్ యూ. నాన్నగారి పేరు తెలియదు, దేవరాజుల గారికి థ్యాంక్ యూ అండి. అఖిల్ని మీ బిడ్డలాగా చూసుకున్నారు మీ ఊర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిల్, యా, హలో. సో అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ ఎంతో బిలీవ్ చేసి యూ డెలివర్డ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫిల్మ్స్, బట్ ఒక్కసారి అవి పెర్ఫామ్ సరిగా చేయలేకపోతే యు ఆర్ ఇంటూ ఎ డైలమా. సో వాట్ టు చూస్, లేకపోతే ఏంటి అనేటువంటిది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ మేడ్ యూ టు బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ లెనిన్ స్క్రిప్ట్? రైట్ఫుల్లీ సెడ్, వీ ఆల్వేస్ పుట్ 100% ఫర్ ఎవ్రీ ఫిల్మ్. బాగా నమ్మే చేస్తాము. ద ఐడియా బిహైండ్ లెనిన్ ఆర్ ద థాట్ బిహైండ్ ఇస్ మా రూట్స్కి కనెక్ట్ అవ్వాలి, రూట్స్కి దగ్గర అవ్వాలి, తెలుగు ప్రేక్షకుల రూట్స్కి దగ్గర అవ్వాలి. అందుకే మొన్న స్టేజ్ ఎక్కే మీ ఇంటి వాడిని అవ్వాలని అన్నాను. ఐ మెంట్ దట్, ఐ జెన్యూన్లీ మెంట్ దట్. సో దిస్ ఈస్ ద ప్లేన్ అండ్ సింపుల్ థాట్ బిహైండ్ ఇట్, టు కనెక్ట్ వెరీ వెరీ డీప్ ఇన్ టు ద రూట్స్. నాగార్జున గారు, ఇప్పుడు అఖిల్ చెప్పినట్టు ప్రతి సినిమాకి బాగా ట్రై చేయటం అనేది అది కామన్. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఏదో పాజిటివ్ వైబ్ ఉండటం, మీరు బాగా ఇన్వాల్వ్ అవ్వటం, ఈ సినిమా జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? సినిమా జర్నీ వాజ్ వెరీ వెరీ ఎమోషనల్. మొన్న అఖిల్ స్టేజ్ మీద కూడా చెప్పాడు, ఈ సినిమాలో ఉన్న పెయిన్ కానీ ఆ జర్నీ కానీ he had personally got involved in it, because తన కెరియర్లో కూడా తను అన్నట్టు అన్ని సినిమాలకి కష్టపడతాడు, అందరం మేము కష్టపడతాం. నేను 99 సినిమాల నుంచి కష్టపడతానే ఉన్నాం. సో అది కష్టం అనేది వేరు ఉండదు, సేమ్ కష్టం. బట్ దేర్ వాజ్ సమ్ పెయిన్. అఖిల్లో ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్కి ఈ కథకి చాలా వండర్ఫుల్ కోఆర్డినేషన్, మ్యారేజ్ జరిగింది అక్కడ ఈ సినిమాలో. అండ్ సినిమా సో బిగినింగ్ నుంచి, అఫ్కోర్స్ నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాను. జనరలీ నేను ప్రొడ్యూసర్ కాకపోతే నేను ఇన్వాల్వ్ అవ్వను. సో కిషోర్తో కానీ, అఖిల్తో కానీ, తమన్తో కానీ, అండ్ భాగ్యశ్రీ ఆన్ ఈ అమ్మాయిని ఈ మధ్యన కలిశాను నేను, ఇంతకాలం కలవలేదు. అండ్ భాగ్యశ్రీ కానీ సెట్ మీద చూసి వాళ్ళు సీన్స్ తీసుకొచ్చి చేసి ఇంటికి తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు, వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్, ఏదో కరెక్ట్ చేస్తున్నాం, తప్పకుండా కరెక్ట్ చేస్తున్నాము ఈ సినిమా. దీనికి మనం ఎంత ఇస్తే అంత మంచి సినిమా అవుతుంది.
అండ్ ఇది అఖిల్కే కాదు, ఒక సినిమా అంటే క్యారెక్టర్స్, ఎవ్రీబడి, జస్ట్ నాట్ వన్ పర్సన్. అట్లాగే ట్రీట్ చేసాం ఈ సినిమాని. అండ్ దీంట్లో ఎంతోమంది క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం. దెన్ ఇక్కడున్న యాక్టర్స్లో భాగ్యశ్రీ ఈజ్ ద హార్ట్ బీట్, షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనన్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు రేపు చూసినప్పుడు చెప్తారు. సో ఎవ్రీబడి, అందరికీ స్పేస్ ఉంది ఈ సినిమాలో. అటువంటి సినిమా చేశాము. అండ్ నందకిషోర్ వాజ్ వెరీ అంటే ఇటువంటి సినిమా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే తమన్ ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్, ఇన్ని థీమ్స్ ఇవ్వాలి ఫర్ ఈచ్ క్యారెక్టర్. అండ్ హీస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ లిఫ్టింగ్ ద ఫిల్మ్ వేర్ నెసరీ. ఎక్కడ ఎమోషనల్గా ఉండాలో అక్కడ ఎమోషన్స్ తీసుకొచ్చాడు. అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ దిస్. ఇట్ వాజ్ బీన్ అ ఎక్స్పీరియన్స్. ఎలా ఉందన్నారే, ఇట్ హెస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిజల్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. నాగార్జున గారు ఇక్కడండి, నాగార్జున గారు ఇక్కడ ఇటువైపు. హాయ్ అండి. ఇక్కడ లైట్లు మొహాన్ని కొడుతున్నాయి, కనపడట్లేదు. ఓకే. ఈ సినిమాకి ఈ మధ్య కాలంలో సినిమా డేట్ మారిందంటే బిజినెస్, లెక్కలు, ఓటీటీ చాలా క్యాలిక్యులేషన్స్ మారుతాయి కదా. Right. వాటిని ఏవి లెక్క చేయకుండా ఇన్నిసార్లు ఆపర్చునిటీ ఇచ్చారు టీంకి. దేనికోసం లెక్కలు నిజంగా మారినాయా ఓటీటీకి సంబంధించి? లెక్కలు మారలేదండి. కేవలం మనకి నచ్చకుండా సినిమా ప్రేక్షకుల ముందు పెడతాం చాలా తప్పు. ఇది ఫస్ట్ మనకు నచ్చాలి, మేము తీసిన సినిమా మాకు నచ్చాలి. ఇది ఏ ఓటీటీ కోసమో ఎవరి కోసమో సినిమా ముందు పెట్టకూడదు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఐ షుడ్ అపాలజైజ్. ఇప్పుడు వరకు నేను డేట్ ఇస్తే తప్పలేదు ఏ సినిమా కానీ. 3 నెలల్లో సినిమా రిలీజ్ చేస్తానంటే చేస్తాను, 4 అంటే 4లో నేను అన్ని ప్లాన్ చేసుకుని చేస్తాను. ఇప్పటి వరకు తప్పలేదు నేను డేటు. బట్ టెక్నీషియన్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, చాలా బాగా వచ్చిందండి. ఆల్మోస్ట్ 26 జూన్కి సినిమా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ జూన్ 1కే సినిమా చూసుకున్నాము. 26 జూన్కి రిలీజ్ అవుతాక రెడీ అయింది. అరౌండ్ 15th జూన్కి నాగవంశీ అండ్ కిషోర్ అండ్ అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షను, నవీన్ నూలి ఎడిటరు అండ్ వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ వచ్చి నా దగ్గర దీన్ని మాకు ఇంకొక 2 వీక్స్ టైం ఇస్తే దీన్ని ఇంకా బాగా వీ కెన్ మేక్ ద ప్రోడక్ట్ ఈవెన్ బెటర్ అని చెప్పినగానే నేను ఒప్పుకున్నాను నేను. అండ్ ఎస్, దే నో నంబర్స్ చేంజ్, బట్ ద ఫిలిం హెస్ గాటన్, ఫిలిం ఇంకా చాలా బాగా తయారైంది. నాగార్జున గారు ఇక్కడండి సార్, ఇక్కడ ఇటు సైడ్ సార్. యా, అయితే బేసికల్లీ నామకరణం అనేది ఒక్కసారి జరుగుతుంది. బట్ అఖిల్ గారికి ఫ్యాన్స్ అందరూ నాకు అఖిల్ అని చెప్పి నామకరణం చేయాలి అన్నట్లుగా ఫ్యాన్స్ నుంచి వస్తుంది. దానికి ఏమైనా చేంజెస్ చేస్తున్నారా? టైటిల్స్లో అఖిల్ గారిది ఏమన్నా పేరు మారుతుందా? అఖిలేని. ఓకే, ఇంకొక అఖిల్ గారు బేసికల్లీ ఇందాక నాగార్జున గారు మాట్లాడుతూ పెయిన్ గురించి చెప్పారు కదా. ఎవరికైనా హీరో అన్నాక కమర్షియల్ సక్సెస్ అనేది కంపల్సరీ ఎవరైనా చూస్తారు, మీ ఫ్యామిలీలో అందరికీ ఉంది. సో ఈ సినిమా అనేది కమర్షియల్గా ఎలా తీసుకెళ్తున్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు, మీ హోప్ ఏంటి ముఖ్యంగా? ఎందుకంటే మీరు చాలా పెయిన్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పెయిన్ అండ్ సక్సెస్ అనేది నీడ్. సో ఎలా అప్పుడు ఆ టైంలో ఆ పెయిన్ నుంచి ఎట్లా బయటకు వచ్చారు, ఇప్పుడు సక్సెస్కి ఎట్లా? ఈ సినిమా మనం కమర్షియల్గా ఆలోచించలేము. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి మేడ్. అందుకే ఆయన దాని వెనకాల పెద్ద జర్నీ ఉంది. మేము ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం, ప్రేమించి పనిచేసాం, చాలా రెస్పెక్ట్ ఇచ్చాం ఈ స్క్రిప్ట్కి. డిమాండ్ చేసిందా అలా రాసుకొని వచ్చారు ఆయన. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు యూ విల్ కంప్లీట్లీ అండర్స్టాండ్ దేర్ ఈజ్ నో కమర్షియల్ క్యాల్కులేషన్ విత్ దిస్ ఫిల్మ్. ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ ఎఫర్ట్స్ ఆర్ జెన్యూన్ ఎఫర్ట్స్. నేను ఇది చాలా జెన్యూన్గా చెప్తున్నాను. జెన్యూన్ ఎఫర్ట్ టు పుట్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. కథ విన్న వెంటనే ఈ కథ జరగాలి, ఈ కథ తీయాలి మనం. వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఇన్ టు అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బికాస్ వెన్ వీఆర్ హియరింగ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సో స్పెషల్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ దిస్. వాట్ ఇట్ విల్ బ్రింగ్ మీ టు 10th జూలై మనం చూద్దాం.
It is a genuine attempt from all of us, not just me. That's why I'm not speaking only on my behalf. I know from this seat here, from Taman to that side, and all the people behind, నాకు తెలుసు ఎంతమంది కష్టపడ్డారు దీనికి. ఈయన అఖిల్ సాయిల్ పట్టేసుకున్నాడు, నా వెనకాల ట్రక్కులు లారీలు సాయిల్ పట్టేసుకున్నారు అందరూ. సో నాతో చాలామంది పనిచేశారు. నాకు సార్ హాయ్ సార్. సార్ అంటే మీరు యాజ్ ఎన్ యాక్టర్ చాలా వ్యాస్ట్ కెరియర్ మీది, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ అఖిల్ గారు 10-11 ఇయర్స్లోనే మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో ఎంత చూసారో అంతా చూసేసారు. అండ్ ఎక్కడ చూసారండి? చూసారండి సార్. సార్ అంటే యాజ్ ఎ ఫాదర్ చాలా అంటే నాకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, నాకు ఇండస్ట్రీలో ఎవరు చెప్పినా సినిమా గురించి నాకు సార్ చాలా కథను నమ్మారు అని చెప్పి అందరూ చెప్పేవారు. సో యాజ్ ఎ ఫాదర్, ఒక ఫ్యామిలీగా లేకపోతే ఒక ఫ్యామిలీ లెగసీగా, హౌ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ ఫిల్మ్ ఫర్ యూ, మీ పర్సనల్గా? It is as important for any father who has a son and who's doing something. It's as important. ఏ తండ్రికైనా బిడ్డ బాగుంటే ఒక యూ ఫీల్ హ్యాపీ. యూనో, బిడ్డ బాగుంటే, బిడ్డకి బాగా సక్సెస్ వస్తే యూ ఫీల్ హ్యాపీ, సేమ్ హ్యాపీనెస్. అండ్ నిజంగా లాస్ట్ ఫిలిం ఇంత నేను బాగా ఇన్వాల్వ్ అయి చేసింది మనం, అది కేవలం నాన్నగారి కోసం చేశాను. ఆయన నా తండ్రి, ఈయన నా బిడ్డ. సో ఇది అఖిల్ కోసం ఇంత ఇన్వాల్వ్ అయి చేసింది ఈ కథ. అండ్ అందరూ దే యూస్ టు కమ్ టు మీ. నేనేదో సెట్స్కి వెళ్ళి చేయటం కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టోరీ. ఆ స్టోరీ తమన్తో మాట్లాడతాం అప్పుడప్పుడు మ్యూజిక్ గురించి, అట్లాగే మన నందుతో మాట్లాడతాం సినిమా గురించి. ఇట్ ఈస్ జస్ట్ ఏ తండ్రి అయినా తన బిడ్డ కోసం ఒక సక్సెస్ కోరుకుంటారు చూడండి, అంతే. సో మనంలాగా ఒక మెమరబుల్ ప్రాజెక్ట్ అవుతుంది అంటారా? దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. నేను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నేను చేశాను. వాట్ ఐ హ్యావ్ డన్. అండ్ రేపు మనంలాగా ఒక క్లాసిక్ అవుతుందా, మనమంత రెస్పాన్సిబిలిటీ, మనమంత బాగుంటుందా అనేది ఇట్ ఈస్ హౌ పీపుల్ యాక్సెప్ట్. ఇది ఇందాక అఖిల్ అన్నాడు చూడండి, ఆ అఖిల్ని కాదు, లెనిన్ అనే క్యారెక్టర్ని మీ ఇంటికి, మీ గుండెల్లో పెట్టుకుంటే తప్పకుండా అవుతుంది. However, best of luck to the most exciting team of Lenin. And మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన మ్యూజిక్ సూపర్ డూపర్గా ఉంది. అండ్ విజువల్స్, ప్రమోషనల్ కంటెంట్ హ్యాస్ బీన్ రియల్లీ స్టన్నింగ్. అండ్ ఐ విష్ దట్ ఇట్ ఈస్ ఏ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ ఫర్ అఖిల్ in his career. It is really promising. That is what my heartfelt opinion on that. And నాగార్జున గారు, ఇప్పుడు ఈ సినిమా అంటే అఖిల్ ఇప్పటి వరకు చేయని కైండ్ ఆఫ్ ఆ రగ్డ్, ఆర్గానిక్, రూటెడ్, రఫ్, టఫ్ ఆ లుక్ ఏదైతే ఉందో దానిలో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, పబ్లిక్ ఒపీనియన్ కూడా అదే. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఫీలింగ్ అంటే అఖిల్లో మీరు కనిపించారా? మీకు మీ సక్సెస్ కనిపించిందా? మీ రేపటి భవిష్యత్తు కనిపించిందా అఖిల్లో మీకు? రేపటి భవిష్యత్తు ఎప్పుడో కనిపించిందండి. అంటే ఈ సినిమా ద్వారా లేదు, నథింగ్. ఐ మీన్ ఇది చెప్పడం కష్టం, ఎలా ఆన్సర్ చేయాలి. ఇందాక చెప్పాను, ఆయనకి చెప్పాను కదా, తండ్రికి ఉండే, ఏ ఫాదర్కైనా ఉండే. నేను తండ్రిగా అడగలేదు సార్. యూఆర్ ఎ వెటరన్ యాక్టర్, వెటరన్ హీరో, చాలా పెద్ద కమర్షియల్ హీరో. యూ సీన్ లాట్ లోస్ అండ్ హైస్ ఆఫ్ ఎ కెరీర్ యాజ్ ఎ సబ్స్టాన్షియల్ కెరీర్. If you are given to make a comment on Akhil's basing on this film, because everybody is expecting, the expectations are at a very higher scale for this film. That is always been a problem. నేను మొన్న చెప్పాను, నేను ఫస్ట్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు నాది 250, ఇది నాన్నగారు 250 చేశారు. నాగేశ్వరరావు గారు అంత బాగాలేడు అన్నారు నా ఫస్ట్ ఫిల్మ్కి. సో దట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హిమ్. సో లెట్ us not compare my career to his career. అది చేయకూడదు. అది it is no comparison, sir. It's no comparison. It's a pure feeling that is really murmuring. Pure feeling is ఇందాక స్టార్టింగే చెప్పాను, ఈ సినిమా has been a wonderful experience.
గ్రేట్. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద మేకింగ్ టిల్ ఎస్టర్డే ఆల్సో, నిన్న కూడా చాలా చక్కటి ఎక్స్పీరియన్స్. వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. మా అందరికీ బాగా ఇష్టమైన సినిమా, ప్రేమించి చేశారు ఇక్కడ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ ఈ సినిమాలో. సో అదే ప్రేమ రేపు ఆడియన్స్కి చూపించబోతున్నాము, వాళ్ళకి అప్పచెప్తున్నాము. అండ్ వీఆర్ హోపింగ్ వాళ్ళు సేమ్ దే విల్ రెసిప్రికేట్. ఫెంటాస్టిక్. అఖిల్ అతను నందు కథ చెప్పగానే యూ యాక్సెప్టెడ్ టు టేక్ అప్ ద రోల్ అండ్ ది ఛాలెంజ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎటర్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే. బట్ వెన్ యూ వెంట్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్, ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంటున్నప్పుడు, పెర్ఫార్మెన్స్కి ముందు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ మెంటల్ ఛాలెంజ్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ద షూటింగ్? ఐ థింక్ షూట్లో ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు సార్. we did some workshops, but most importantly was letting go of myself. I think చాలాసార్లు మనం ఈ సినిమాకి ఎక్కువ ఇచ్చేయాలి, 100% ఐ మీన్ 100% ఎఫర్ట్ ఇచ్చేయాలి, ఎంజిన్ని ఓవర్ రెవ్ చేస్తాం. ఆ ఓవర్ రెవ్ అవ్వడం వల్ల వీల్ స్పిన్ అయిపోతాయి. సో దాన్ని లెట్ గో ఆఫ్ మై ఇన్నర్ ఎనర్జీ అండ్ కమ్ యాజ్ అ కామ్ లెనన్. లెనన్ ఈజ్ అ వెరీ కామ్ క్యారెక్టర్. He speaks very calmly, he operates very calmly, he's a leader, he's an organizer in the film. ఆయన థాట్ ప్రాసెస్ టు ట్రాన్స్లేటింగ్ టు బాడీ యాక్షన్ చాలా స్మూత్గా జరుగుద్ది. సో టు డూ దట్ ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ లాట్ ఆఫ్ మై ఎనర్జీ. సో దట్ వాస్ ద యాక్చువల్ ఇంటర్నల్ ప్రెప్ ఐ వెంట్ త్రూ. అండ్ ఐ థింక్ వన్స్ దట్ హ్యాపెండ్, ద పర్ఫార్మెన్స్ విత్ నందు, వన్స్ వీ వర్క్డ్ ఆన్ ద వర్క్షాప్స్, ఇట్ వాస్ వర్కింగ్ వెరీ స్మూత్లీ. ఓకే, బట్ బిఫోర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, మీరు ఎప్పుడైతే వైలెంట్ అఖిల్ కమ్స్ ఆన్ టు ద స్క్రీన్, ద వైలెంట్ అఖిల్, దెన్ ఆ సీన్ చేసే ముందు లేదా ఆ క్యారెక్టర్లోకి వెళ్తున్న ముందు, అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రైలర్లో క్లైమాక్స్, ఆల్ ఆఫ్ దట్. సీ సార్, అప్పటికి మేము అది షూట్ చేసేసరికి వి ఫినిష్ ద ఫిల్మ్. ఓకే, సో ఐ అండర్స్టూడ్ ద ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ అండర్స్టూడ్ వై దిస్ క్యారెక్టర్ ఇస్ డూయింగ్. అసలు ఇతను నరుక్కుంటూ పోతున్నాడు, ఓకే, ఊరికే బేస్లెస్ వైలెన్స్ కాదు ఇది, ఇది డీపర్ ఎమోషన్. సో ఐ నో వేర్ దిస్ క్యారెక్టర్స్ జర్నీ హెస్ స్టార్టెడ్ అండ్ వాట్ హీస్ ఫీలింగ్ రైట్ నౌ. ఐ రియలీ ఫీల్ ఇట్ బికాస్ ఐ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ హీస్ రిటన్ ఇట్ సో ఆర్గానిక్లీ. నాకు జెన్యున్గా నేను లోపల ఫీల్ అయ్యాను బికాస్ ఐ బిలీవ్ ద క్యారెక్టర్, ఐ బిలీవ్ ద స్టోరీ. సో బై దెన్ ఇట్ వాస్ కమింగ్ న్యాచురల్. ఫెంటాస్టిక్. He's written it like that. Organicగా కథ నుంచి వస్తుంది మొత్తం. సో ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్, ఇట్స్ కమ్ ఫ్రమ్ ద స్టోరీ. గ్రేట్. తమన్కి హిట్స్ ఏం కొత్త కాదు, కానీ నందు బెస్ట్ ఆఫ్ లక్, పెద్ద హిట్ కావాలని సినిమా. భాగ్యశ్రీ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. భాగ్యశ్రీ గారు, ఈ మూవీకి రిలీజ్కి ముందే భారతి క్యారెక్టర్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పాత్రల కోసం మీరు వెంటబడుతుంటారా? అలాంటి పాత్రలే మిమ్మల్ని వెంటాడుతాయా? Sorry, can you please? So I think Bharti is very close to my heart because it was very easy to play her because I'm like that personally with my family, with my close friends. So I think our energy, I took it on set, and definitely I think Nandu sir was a big part of Bharti. I think whatever credit I get for Bharti, either before the release or release tarvata, I think it all goes to Nandu sir for sure. So I would say Bharti is a part of me. Earlier, Srilila was the considered for the character. Then you played this character. Do you feel it's fortunate in your career? I think, sir, Pratikatha decides who's going to be the character, who's going to be the actor for the story. No matter how much I would want to be a part of a story, I think it's destiny's call. So I am definitely very fortunate. Yeah. అఖిల్ గారు హాయ్ సార్. ఎక్కడ సార్? హలో అఖిల్ గారు. యా సార్, యాక్చువల్గా మీరు నన్ను ఓన్ చేసుకోండి, నన్ను ఇంటికి తీసుకోండి అని చెప్పి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. యాక్చువల్గా మిమ్మల్ని సిసింద్రితోనే అందరూ ఓన్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ ఇప్పుడు మా వాడు 6 కొట్టాలి అని మాత్రమే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, అక్కినేని ఫ్యాన్స్ కానీ. సో మై క్వశ్చన్ ఈజ్,
అంటే మీకు గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్. ఈ కంబ్యాక్ సినిమా కోసం ఒక్క సినిమా అనుభవం ఉన్న మురళీకిషోర్ గారిని, అంటే ఆయన నేను తక్కువ చేయట్లేదు, ఆయన్నే ముందుకు తీసుకోవడం జరిగింది. పర్టికులర్గా ఆయనతో వర్క్ చేయాలని ఎందుకు అనిపించింది? సో లాస్ట్ బిట్ ఆయనతో ఆయన్నే ఎందుకు మీ కంబ్యాక్ మూవీ కోసం పర్టికులర్గా? వన్ ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్ అంటున్నారు, మీరే అంటున్నారు. కాకపోతే ఇంత బజ్, ఇంత పాజిటివిటీ ఏ సినిమా కానీ వచ్చిందా? నాకు లేదు కదా. సో హీస్ క్రియేటెడ్ దట్. సో ఆల్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ హిస్ స్టోరీ. కంటెంట్ మాట్లాడుతుంది. సో నేను కథ విన్నప్పుడు కంటెంట్ స్పోక్ టు మీ, ద స్టోరీ స్పోక్ టు మీ, అండ్ ఎడిక్ట్ అయిపోయాను స్టోరీకి. ఆ కంటెంట్ స్క్రీన్కి ట్రాన్స్లేట్ అయ్యేసరికి మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్, అసలు కొత్త డైరెక్టరా కాదా అనేది అదే థాటే లేదు. వీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ వీ వెంట్ విత్ ఇట్ సీరియస్లీ. నౌ ఐ అండర్స్టాండ్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, కొత్త డైరెక్టరా పెద్ద డైరెక్టరా ఆయన ఎప్పుడు చూడేవారు కాదు. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ అండ్ వీ బోత్ వర్క్డ్ యాజ్ న్యూ కమర్స్. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ న్యూ కమర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. అఖిల్ గారు తర్వాత ఇద్దరు మాట్లాడుతున్నారు. అఖిల్ గారు సార్ క్వైట్ ఏ బిట్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని కలిసా. బట్ ఈ ప్రమోషన్స్లో మీ స్పీచ్ల్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే సార్ ఏ బిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కింద కనిపిస్తున్నారు. అవునా? యు ఆర్ లాట్ కామ్ నౌ అండ్ లాట్ మెచ్యూర్. ఇంజిన్ ఓవర్ రేప్ చేయడం ఆపేసాను సార్. జెన్యూన్గా చెప్తున్నాను, కొంచెం కామ్ అయ్యాను. ఎందుకండి? వై ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ దట్? You try to give your everything every time at every opportunity, but you also learn that what is necessary. Ee cinema ki em necessary నేర్చుకున్నాను. And I think the calmness is also coming from understanding how to go about my work. The calmness is also coming. మీరు calm అంటున్నారు, ఆ పదం వాడుతున్నారు. Yes, I feel much calmer in the last 3 years. I went through a journey. ఇది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. I had an injury. దాని నుంచి you learn to slow down little bit and think. And it happened to me. Gap కూడా నేను I didn't enjoy it, but then I started to enjoy it because I understood myself a little bit. I came back with the right approach is what I think. That's all. నాగ్ సార్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఏదో ఆ క్వశ్చన్ అడగగానే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారు. No, nothing to add. I'm just listening to him. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అఖిల్ గారు సార్, అంటే నాగ్ సార్కి కామన్ ఇలాంటి లుక్స్ చూడటం అంటే, కానీ అమల గారు మిమ్మల్ని ఆ లుక్లో చూసినప్పుడు ఎలా అనిపించారు? అసలుకి ఆమెకి ఎలా అనిపించింది అసలుకి? వెరీ హ్యాపీ. ఐ థింక్ ఫస్ట్ ఫోటోషూట్ అయిన వెంటనే నేను చూపించాను అండ్ షీఈ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. యాక్చువల్లీ తమన్ గారు వల్ల థియేటర్లో బాక్సులు బద్దలైపోతుంటాయి. అవును, అయిపోతుంది, డోంట్ వరీ. దాంట్లో అసలు ఈ సినిమా కూడా స్కోర్ చూసే వస్తున్నాం, కాపీలు అన్నీ పంపించేసాం కదా. అంటే ఆయన కామ్నెస్ అని అడిగారు కదా, ఆయనకి పెళ్ళయింది. అది ఒక పాయింట్ మర్చిపోతున్నారు. అది ఆటోమేటిక్గా లైఫ్ కామ్ అవుతుంది. సో దానికి బరువు బాధ్యతలతో పాటు చాలా కామ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది లైఫ్. దిస్ సైలెన్స్ ఇస్ బిఫోర్ దిస్ స్టార్మ్. లేదు, అఖిల్ చాలా నిజంగా చాలా హోల్డ్ చేశాడు. ఈ హోల్డెడ్ హిస్ ఎమోషన్స్ వెరీ రైట్. ఐ నో వాట్ వీ ఆల్ వెన్ త్రూ లాస్ట్ 1.5 years. ఇట్ వాస్ క్రేజీ జర్నీ. అంటే మాకు తెలుసు కదా, ఒక సీజన్ సీసీఎల్లో ఉండే ప్రెషర్ సినిమాలో ఉండే లాస్ట్ 15 ఏళ్ళుగా తీసుకున్న ప్రెషర్ తీసుకుంటాం. అలా ఇట్స్ నాట్ ఈజీ, బట్ అఖిల్ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్. సార్ నాగార్జున గారు సార్, అప్పుడప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు చిరు లీక్స్ ఇస్తుంటారు సార్. చిరు లీక్స్ అని ఫ్యాన్స్కి ఒక బూస్టప్ ఇస్తూ చిరు లీక్స్ అని. మీరు మీ ఫ్యాన్స్కి 100 లీక్స్ ఏమైనా? నాగ్ లీక్స్ కింగ్ 100 లీక్స్ ఏమన్నా కావాలి అంటే, ఇప్పటివరకు లెనిన్ మీద పడ్డాను, ఇప్పుడు అయింది కదండి, దాని మీద కొంచెం దృష్టి పెట్టి త్వరలో ఐ విల్ స్టార్ట్. దాని ప్రమోషన్స్ కాదు, దాని గురించి చెప్పడం ఇప్పటివరకు మాట్లాడలా. నాగార్జున గారు సార్, ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ చేశారు, ఫస్ట్ కట్ చూసాను ఇప్పుడే, విట్నెస్ చేస్తారు మీరు న్యూ అఖిల్ని అని. అగైన్ అదే చెప్తున్నారు మీ ట్వీట్లో కూడా, న్యూ అఖిల్ని విట్నెస్ చేస్తారని. సో ఎస్, ఎందుకంటే నాకు ఐ విట్నెస్డ్, నేను కొత్త న్యూ అఖిల్ని ఈ సినిమాలో విట్నెస్ చేశాను. అంటే కిషోర్ నందు నాకు కథ చెప్పినప్పుడు అసలు అఖిల్ అనే అర్బన్ క్యారెక్టర్స్ చేశాడు, దీంట్లో ఎట్లా సూట్ అవుతాడు. బట్ నాకు గొప్ప నమ్మకం, గట్టి నమ్మకం
నేను ఫస్ట్ జానకిరాముడు చేసినప్పుడు ఫిలిము దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ విలేజ్ రూరల్ ఫిలిమ్స్ అండ్ ఐ నో వాట్ ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్. నన్ను రూట్స్లోకి తీసుకెళ్ళింది. అండ్ సో నాకు ఈ సినిమా అఖిల్ కరెక్ట్గా చేస్తే తనకి చాలా ఇంపార్టెంట్ అని, మాసెస్లోకి మట్టిలోకి వెళ్తాడు అనే గొప్ప నమ్మకం నాకు, బాగా గట్టి నమ్మకం. సో అఖిల్ని నేను స్క్రీన్ మీద చూసినగానే ఎస్పెషలీ కొన్ని ఎమోషనల్ సీన్స్, తన డైలెక్ట్ కానీ అన్నీ చూసినగానే ఒక కొత్త అఖిల్ కనపడ్డాడు. అప్పటి నుంచి నేను అందుకునే ఎప్పుడైనా ఎప్పుడు చెప్పినా కూడా యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ అ న్యూ అఖిల్ అని చెప్తున్నాను. తమన్ గారు హాయ్. యాక్చువల్లీ బిఫోర్ ద నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీగా. సరే ఓకే, అంతా బాల్ అటువైపు ఉంది అనుకున్నాను. చెప్పు. బిఫోర్ ద రిలీజ్ అందరూ అఖిల్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు, అంటే ట్రైలర్ విట్నెస్ చేసిన వాళ్ళు అందరూ అండ్ ఇండస్ట్రీ పీపుల్ కూడా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు, మీరు ఫస్ట్ ఆడియన్ ఏ ఫిలింకైనా, మేము రేపొద్దు నుంచి వెళ్ళడం చూస్తాం, మీరు ఫస్ట్ చూడగానే లైక్ రీల్స్ వైజ్గా చూస్తుంటారు కదా, అఖిల్ పర్ఫార్మెన్స్ చూసి మీరు విట్నెస్ చేసి చెప్పండి. అదే బికాస్ 99 కొట్టి ఒక 5 బాల్ వేస్ట్ అయినా ఒక 100కి వెయిట్ చేస్తాం, అవుట్ అయిపోకూడదు, డెఫినెట్గా కొట్టేయాలి, ఆ 1 రన్ తర్వాత సెలబ్రేట్ చేయాలనుకుంటాం కదా, అదే ఫీల్. సో ఇప్పుడు 99 కొట్టేశాడు, రేపు ఒక్కరోజు ఒప్పుకుంటే 100 కొట్టేస్తాడు. సో మాకంతా క్రికెటే, మాకు అన్ని రిలేషన్, ఎవ్రీథింగ్ రేటింగ్ విత్ క్రికెటే. స్టూడియోలో కూడా అన్నీ అంత క్రికెట్ జోన్లోనే ఉంటాం, అంత కంపారిజన్ విత్ క్రికెటే ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా ఫస్ట్ డే చూసేసినప్పుడే వి అండర్స్టాండ్. నేను అఖిల్ గారికి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నందు నా దగ్గరకు వచ్చాడు స్క్రిప్ట్ చెప్పడానికి. చెప్తే ఉండే ఈమోజీలో ఉండే అన్ని బాంబులు పంపించాను అఖిల్కి, ఉండే బాంబులు, కత్తిలు, కటార్లు అవన్నీ పెట్టి అఖిల్ ఇంత పెద్ద మెసేజ్ పెట్టాను, ఈ సినిమా అసలు వదలదు, ఇది వేరే లెవెల్ ఫిల్మ్, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం, ఈ లెనిన్కి కాటన్ కూడా కలుపుదామని ఫిక్స్ అయిపోయాం. అఖిల్ గారు ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. మనం ఇప్పుడు థ్యాంక్ యూ రాజేష్ గారు, చాలా డీసెంట్గా అడిగారు. నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అఖిల్ని చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు పరిచయం చేశారు. అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్లో వేసిన సెట్లో తను యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు కానీ అమల్ గారు కానీ అక్కడ దగ్గరుండి చూసి ఎంతో మురిసిపోయారు. అక్కడ ప్రత్యక్ష అప్పుడు నేను చూడటం జరిగింది. సో అలా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక మాస్ హీరోగా అఖిల్ ఈ సినిమాతో ఫుల్ ప్రెజెడ్గా కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా చేస్తున్నట్టుగా ఈ ట్రైలర్స్ కానీ అన్నీ చూస్తే అనిపిస్తుంది. మీరు కూడా క్లాస్ సినిమాలతో మాస్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన చాలా సినిమాలు ఉన్నాయి. సో ఒక ఆర్టిస్ట్గా మీరు అఖిల్ గురించి ఏం చెప్తారు? అంటే అఖిల్ గురించి చెప్పడం అంటే మాస్కి సూట్ అవుతాడా లేదా అన్నదా? మాస్ సూట్ అవుతుంది అంటే మీరు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూసర్గా మీరు అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు కదా, మళ్ళీ ప్రొడ్యూసర్గా ఇప్పుడు చేస్తున్నారు కదా, సో దాని గురించి. అప్పుడు ఆయన డైపర్ కూడా వేసుకోలేదండి. అఖిల్ గురించి అఖిల్ అడగలేదు, నాగార్జున అడిగాను, నాగార్జున గారిని అడిగాను, నేను నాగార్జున గారిని అడిగాను. నేను మీరు అడగండి, అప్పుడు మురిసిపోయి చూసి ఇప్పుడు యాక్టింగ్ గురించి డైరెక్టర్ గారు. బికాస్ నా రిలేట్ అవుతున్నాను, బికాస్ నేను కూడా అప్పుడు సుశీంద్రికి వర్క్ చేశాను. నేను కూడా షూటింగ్ వచ్చాను అప్పుడు, నేను అందుకోసం అడిగా. సరే మీకు నాకేంటండి, సరే కానీ ఇప్పుడు ఏం కావాలి? నాగార్జున గారు చెప్పండి సార్, చైల్డ్ ఆర్టిస్ట్గా మీకు ఏం కావాలి? తెలిసి నీ క్వశ్చన్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఒకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే అప్పుడు తెలిసి తెలియని వయసులో తను చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా చేస్తేనే మీరు మురిసిపోయారు. రైట్. ఇప్పుడు 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 ఎలా మురిసిపోయారు చిన్న సినిమా చూసిన తర్వాత అని అడిగా. చాలా మురిసిపోతున్నా అండి, చాలా మురిసిపోతున్నాను. ఆ వయసులో ఎవరైనా మురిసిపోతారు. తర్వాత మామూలు జనరల్గా నాన్నగారు చేసిన శ్రీదేవి నాన్నగారితో చేస్తారు, తర్వాత మీతో కూడా చేశారు. అవును, మీతో చేయాలని హీరోలు అందరూ కలగంటూ ఉంటారు. రేపు భాగ్యశ్రీ కూడా మీతో చేయాలని ఉంటుంది. ఒకవేళ చేస్తానంటే మీరు చేస్తారా? ఇవి తన్నే అడగండి, నన్ను అడగద్దు. మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నా. భాగ్యశ్రీ గురించి మాట ఎత్తారు కాబట్టి ఈ అమ్మాయి గురించి చెప్పాలి. షీఈస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ద ఫిల్మ్, రియలీ రియలీ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఫ్రేమ్ బిగినింగ్ టు ఎండ్. నేను మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను, ఈ అమ్మాయి కోసం యుద్ధాలు చేసేయచ్చు, అంత బాగుంది సినిమాలో, అంత బాగా చేసింది. అండ్ షీ వాజ్ వెరీ గుడ్. అండ్ భాగ్యశ్రీ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్, థ్యాంక్ యూ.
అఖిల్ నాన్నగారు ఎన్నో సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు. అలాగే ఈ సినిమా ఎస్పెషల్లీ నాన్నగారు ఎన్నో రిస్కీగా సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కూడా దానికి దగ్గరగా ఉంది అని చాలామంది బయట అంటున్నారు. సో ఆ క్యారెక్టర్ అలా ఉంటుందా రిస్కీగా ఆడియన్స్కి? అంటే అది చాలా రిస్కీగా కొన్ని క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేయడమే కొంచెం రిస్కీగా అనుకోవచ్చు. అది నేను రివీల్ చేయదలుచుకోలేదు, అది నాకు తెలుసు, కానీ మీ చేత చెప్పిద్దామని అనుకుంటున్నా. నీకు తెలుసా? లీక్ అయిపోయిందా ఇన్ఫర్మేషన్? అవునా? అఖిల్ గారు, యా డైరెక్టర్ గారు, ఎస్ యా 10th జూలై 2 days సార్, మనం కలిసి చూద్దాం, అదిరిపోద్ది. యా అఖిల్ గారు, ట్విస్ట్, మీకు ట్విస్ట్ కావాలా? ట్విస్ట్ అదిరిపోద్ది, డోంట్ వరీ. అఖిల్ గారు రీసెంట్గా ఒక్క నిమిషం, సంతోషం అవార్డు రెడీ చేసుకోండి. అఖిల్ గారు సార్ రీసెంట్గా ఎక్కడున్నారు? ఇక్కడ ఎస్ రీసెంట్గా ఎన్టీఆర్ గారిని కలిశారు కదా, యా ఎన్టీఆర్ గారు అది చూసిన తర్వాత మీకు ఏం చెప్పారు? అది ఒకసారి ఆయన రియాక్షన్ నేను ఎలా ఇస్తాను సార్? ఫొటోస్ వచ్చే ఏం చెప్పారు అక్కడ? ఆయన హీ లెంట్ హిజ్ వాయిస్, అందరికీ తెలిసిందే. ఆయన అంతవరకు చూశారు, సినిమా మొత్తం చూడలేదు. ఇంతకన్నా డీటెయిల్స్ నేను ఇవ్వకూడదు. ఆ తృప్తి మీరు థియేటర్లో ఎంజాయ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. టైగర్ ఉన్నారు ఈ సినిమా. ఇంకోటి, ఈ మిల్క్ బాయ్ చాక్లెట్ బాయ్గా మారడానికి ఎంతసేపు పట్టేది డైలీ? అంటే పొద్దున పాలు తాగుతారు, సాయంత్రం చాక్లెట్ తింటారు. మేకప్ అండి. తమన్ ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నాడు. తమన్ జోష్లో కాదు, లేదు మరి మరి ఇంకో అరగంట ఉంటే నిద్ర ఇక్కడే పడుకునే వాళ్ళం. ఇంకా అలా మెల్లగా ఆవులింతలు వస్తున్నాయి, ఆకలి కూడా వేస్తూ ఉంది. మీకు ఆకలి ఇట్లేదు మీ ఎవరికి? డైరెక్టర్ గారు, మేకప్ బాయ్ చాక్లెట్ బాయ్ ఏదో చెప్పండి చీఫ్. ఏదో 2 hours పట్టేది. 2 hours. భాగ్యశ్రీ, హాయ్. హాయ్ భాగ్యశ్రీ. హాయ్. సో నాగ్ సార్ నుంచి కాంప్లిమెంట్ రావడం అంటే నిజంగా గ్రేట్ థింగ్. నాగ్ సార్ కోసం ఎన్నో యుద్ధాలు చేస్తారు, బట్ సార్ నుంచి ఆ వర్డ్ వచ్చినప్పుడు సో హౌ యు ఆర్ ఫీలింగ్? సారీ, నాగ్ సార్ ఒక అప్రిషియేషన్ ఇచ్చారు మీకు, సో మీకోసం ఎన్ని యుద్ధాలైనా చేసేయచ్చని. సో యాక్చువల్గా నాగ్ సార్ కోసమే అమ్మాయిలు అందరూ యుద్ధాలు చేస్తారు ఆయనతో కలిసి మాట్లాడడానికి. సో ఆ అప్రిషియేషన్ ఎలా అనిపిస్తుంది? I feel really lucky. I mean, I keep telling this to Akhil that coming from a non-industry background, I don't know if there are times I feel like I don't know if I'm meant to be here, but compliments like these coming from veterans of the industry, I think make me feel like I am to be here, I am to be grown into a better actor each and every day. I think it's some sort of a motivation to do better every day. కిషోర్ గారు సార్, అంటే అందరూ మహాభారతం అనే దాన్నే మాట్లాడుతూ ఉన్నారు. అనేక ఘట్టాలు ఉంటాయి, మీరు కూడా కొన్ని ట్రైలర్లో రివీల్ చేశారు. సినిమా చూసే ఆడియన్స్కి ఏ మైండ్, అంటే ఒక మహాభారతం అని చెప్పేసి ఒక పెద్ద వర్డ్ వాడారు కాబట్టి ఓపెన్ మైండ్తో చూడాలంటారా? ఎలా దీన్ని చూడడానికి రావాలంటారు?